సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అందరికీ నమస్కారం. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ రేస్ యొక్క సర్వే సారాంశం వై కిషోర్ బాబు గారిని ఆయనతో నేను ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మీద నేను ఈ సర్వే యొక్క సారాంశం విశ్లేషిస్తా. మిథున రాశి యొక్క గొప్పతనం 5 నెంబర్ అంట. 124 గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సర్వే చెప్పినా సరే 122కి కన్ఫైన్ అయ్యి 5 నెంబర్ యొక్క ఆవశ్యకతని బేస్ చేసుకుంటూ 122 డంకా పలాస్ అని చెప్తున్న కిషోర్ గారి యొక్క సారాంశంతో రేస్ సర్వే ఎగ్జిట్ పోల్స్. కిషోర్ గారు రండి. నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు ఇహా. ఈ రేస్ సర్వే యొక్క సారాంశం, మీరు జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతారు, సంఖ్యాబలాన్ని నమ్ముతున్నారు, ఆస్ట్రాలజీని నమ్ముతున్నారు, మొత్తం అన్నీ క్రోడీకరించి మీ సర్వే యొక్క సారాంశం. జ్యోతిష్యం ఏం లేదు, ప్రీ పోలు, పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోలు. అంటే ఎగ్జిట్ పోల్ అంటే మనకి పోలింగ్ జరిగిన రోజు కొన్ని శాంపిల్స్ తీసుకున్నాం. తర్వాత పోస్ట్ పోల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లాస్ట్ 15 days మాకున్న కొంచెం డౌట్లని నివృత్తి చేసుకోవడానికి కొన్ని శాంపిల్స్ తీసుకున్నాము. 3 క్రోడీకరించి ఫైనల్గా మేము వచ్చిన అంచనా మా అనాలిసిస్ ప్రకారం వచ్చింది. ఇక్కడ మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మినిమం 1500 నుంచి 2000 శాంపిల్స్ వరకు దాదాపుగా 3 లక్షల శాంపిల్స్ తీసుకొని ఫైనల్ గా మనకు ఓటర్లు 81.86% ఓటింగ్ జరిగింది కదా సార్? అవును. అంటే మీ పర్సెప్షన్ ప్రకారం మేల్, థర్డ్ జెండర్ అండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఇవన్నీ కలిపి 3,38,38,349. మీరేమో నిర్మలా సీతారామన్ గారి ఫిగర్స్ ఏమైనా మ్యాచ్ చేస్తున్నారు? ఎందుకంటే ఆవిడ నెత్తిన కొట్టుకుని ఈ భౌగోళిక స్థానంలో చెప్తుంది 10 లక్షల కోట్లు 15 కోట్లు అంటే ఫిగర్ మర్చిపోకుండా 447 చెప్పింది. 4 కోట్ల ఈజీగా ఉంటుంది. సో అట్లా మీరు కూడా పెప్పే ఫిగర్ ఇచ్చారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, మనం ఇచ్చింది కదా. ఓకే, అంటే పురుషుల కంటే మహిళలు పెరిగారు. పోస్టల్ బ్యాలెట్ 1.2%. ఈ పోస్టల్ బ్యాలెట్ అంబిగ్యూటీ కూడా చాలా క్లియర్ అవుతుంది. అవునవును, అందరూ దీని మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే 42,000 ఓట్లు పోలవని వాటి మీద గేమ్ నడిచింది అనేది ఒక సారాంశం నడుస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ స్టాంప్స్ విషయంలో ఈసారి హోరాహోరీగా అంటే ఫైట్ టఫ్ గా ఉండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కాకపోయినా 10 నుంచి 15 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి సార్, ఒక 24 స్థానాలు 25 స్థానాల్లో 1000 ఓట్ల లోపునే ప్రాబల్యం సంతరించుకునేది. ఇట్ విల్ డెఫినెట్లీ ప్లే ఎ వైటల్ రోల్. దాని గురించే 2 పార్టీలు చాలా హోరాహోరీగా పోరాటం జరుపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే మీ అంచనా కూడా ఒక 20-30 స్థానాలు ఏమైనా 15 నుంచి 20 స్థానాల్లో బాగా టఫ్ కాంపిటీషన్ ఉంది. అక్కడ 2000 నుంచి 1000 ఓట్స్ లోపునే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. 1500 నుంచి 2500 3000 ఇది కొంచెం వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అవును. ఇక్కడ ఫైనల్ గా మేము వచ్చిన ఫిగర్ ఇది. వైఎస్ఆర్సీపీకి మేమైతే 4 ఇచ్చా అంటే 122 +or-5 అన్నాం. 122 ప్లస్ ఏ ఉంటుంది కానీ మైనస్ ఉండదు. ఫిగర్ వచ్చేసి 122 +or-5. ఈ ఎన్డీఏ అలయన్స్ కి 53 +or-5 ఉంటుంది. గణనీయంగా పెరిగినట్టే కదా సార్. ఇప్పుడు వాళ్ళు 56 కంటే 23 డబుల్ అయినాయి. కూటమిగా ఏర్పడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో జనసేన ఇంపాక్ట్ ఉండటం వల్ల వాళ్ళ సీట్లు లాస్ట్ టైం తో పోలిస్తే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 23-46 అవ్వచ్చు. ఇది పర్సెంటేజ్ ఇది ఆ సీట్ షేరింగ్. ఇక్కడ పర్సెంటేజ్ ఓట్ షేరు మనకి వైఎస్ఆర్సీపీకి 49.9. ఎన్డీఏ అలయన్స్ అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురికి కలిపి 46.60. ఇద్దరి మధ్య వేరియేషన్ ఒక 3% ఉంటుంది. కానీ మీ దగ్గర 3% వేరియేషన్ వస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద సర్వేస్ దగ్గర 6 to 7% కన్ఫైన్ చేసి చూపిస్తున్నాయి. ఓకే, మన దాంట్లో ఇలా వచ్చింది. 3% వేరియేషన్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పర్సంటేజ్ 1 to 1.5% పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ఇది కన్సిస్టెన్సీ మీరు రియల్లీ రికలెక్ట్ 2019 రిపీట్ అవుతుంది కదా. అవును. మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ బ్యాంక్ అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ అయిన అదంతా ఏమైనా ఉంది ఇక్కడ? అవును. లాస్ట్ టైం ఏంటంటే విడివిడిగా పోటీ చేయడం వల్ల జనసేన సార్ ఇప్పుడు 49.9 కన్సాలిడేట్ అయినప్పుడు
లాస్ట్ ఇయర్ పర్సెంటేజ్ కి 151 కి ఎంత తగ్గుతాయి అన్నదే ఉంటుందా, పెరుగుదలకి అడ్వాంటేజ్? పెరుగుదలకు లేదు, తగ్గే అవకాశమే ఉంటుంది. లాస్ట్ టైం 3 పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో అంటే మినిమం 2000 నుంచి మాక్సిమం 10,000 వరకు 20 to 30 కాన్స్టిట్యున్సీస్ వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల ఆ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యి సేమ్ అదే పర్సెంటేజ్ వస్తుంది. కానీ దగ్గర 64 స్థానాలు కూడా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో ఒక దగ్గర 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ. అవి అన్ని కన్సాలిడేట్ అవడం వల్ల వీళ్ళకి పాజిటివ్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతున్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ వైసీపీది ఇంతకు మించి తగ్గే అవకాశం లేదు. అంటే ఇదంటే దీన్ని బట్టి దాని అర్థం ఏంటంటే 2012 నుంచి వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే విచ్ ఎవర్ ద ఎలక్షన్స్ దే ఫాట్ 47% కన్సాక్టివ్ గా మెయింటైన్ చేస్తూ ఈ ఎలక్షన్స్ లో 2% ఎన్హాన్స్ చేసి 2019 గెలిచిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ ప్లే చేయలేదా? లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదు, పాజిటివ్ ఓటింగ్ ఉంది. సో దీనికి మించి ఇంకొక 1% పెరిగే అవకాశం కూడా ఉంది. ఎనాలిసిస్ లో 1% పెరిగితే అక్కడున్న సీట్లు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చేంజ్ అయ్యేది ఒక 5 to 10 సీట్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే 130+ వచ్చే అవకాశం ఉంది 1% పెరిగితే. మీరు జస్టిఫై చేయాలంటే 1+1 = 2 జస్టిఫై చేసినట్టే కదా. అంటే ద అలయన్స్ ఆఫ్ ఎన్డీఏ లైక్ తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ కలయిక వాళ్ళు 3% కలిపితే వచ్చేదే కదా. అవును, అంటే అంత పర్ఫెక్ట్ గా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అవుతుంది. కొన్ని నియోజకవర్గాలు అవ్వలేదు, కొన్ని నియోజకవర్గాలు అవుతుంది. అయిన ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉంటాయి మీ పర్సెప్షన్ లో? మనకి 175 నియోజకవర్గాల్లో అంటే ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ ఇప్పుడు జనసేన ఇంపాక్ట్ వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు సమ్ పార్ట్ వరకు ఉంది. అక్కడ ఆ 4 జిల్లాల్లో వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణాలో ఈస్ట్ లో ఎక్కువ ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. వెస్ట్ లో కొన్ని చోట్ల అవ్వలేదు, కృష్ణాలో కొన్ని చోట్ల అయింది, గుంటూరులో అవ్వలేదు. అట్లా ఓవరాల్ గా మనం క్రోడీకరించుకున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. జనసేన ఓట్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది, జనసేన ఓట్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది, టీడీపీ ఓట్ జనసేనకి, టీడీపీ ఓట్ కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అయింది. జనసేన జరగలేదు కదా. కూకట్పల్లి అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ వేరు. అక్కడ వాళ్ళంతా కంపల్సరీగా ఈసారి అధికారంలోకి రావాలి. మరి ఇక్కడ కూడా అదే సెటిలర్స్ కదా సార్, ఇక్కడ ప్రభావితం చూపిస్తారని చెప్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కదా, ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా. కాదు, మీరు ఓటు బ్యాంక్ ఆఫ్ జనసేన తెలుగుదేశంకి అయినప్పుడు తెలుగుదేశం జనసేనకి అయిందా అన్నది హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే తెలుగుదేశం జనసేనకి ఇప్పుడు జనసేన వాళ్ళు 21 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అందులో దాదాపు 16 నుంచి 17 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ జనసేనకి పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయింది. 3-4 నియోజకవర్గాల్లో అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్ కానీ లోకల్ పరిస్థితులను బట్టి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఓవరాల్ గా మనం 122 నియోజకవర్గాలు వైసీపీకి పాజిటివ్ గా ఉన్నాయని చెప్పాను సార్. అది ఏరియాల వారీగా రాయలసీమ, సౌత్ కోస్టల్, డెల్టా గోదావరి డిస్ట్రిక్ట్, నార్త్ కోస్టల్. ఇది చూసుకున్నప్పుడు మనకి రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే కడప, కర్నూలు, చిత్తూరు. లాస్ట్ టైం ఎలక్షన్ లో 49 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఈసారి మా అంచనా ప్రకారం, మా అనాలిసిస్ ప్రకారం 36 గన్ షాట్ గా గెలుస్తుంది. 8 ఎడ్జ్ లో ఉన్నాయి, 8 కూడా 100% వైసీపీ గెలుస్తుంది. తక్కువ మెజార్టీతో, తక్కువ మార్జిన్తో ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా 52లో 44 నియోజకవర్గాలు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గినట్టే కదా. అవును, తగ్గింది. అంటే 3-2 పెరిగినట్టు. అవును, అది అవకాశం ఉంది. అంటే 3 తెలుగుదేశం ఉన్నాయి రాయలసీమలో లాస్ట్ టైం. కేశవ్, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకో 2 యాడ్ అవుతున్నారు. అవి నియోజకవర్గాల వారికి కూడా మనం తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టీడీపీ 5 గన్ షాట్ కి గెలుస్తుంది. 3 టైట్ ఎడ్జ్ లో 3 నియోజకవర్గాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. సౌత్ కోస్టల్ మన నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు తీసుకున్నప్పుడు 55 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 24 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది. 10 నియోజకవర్గాలు టైట్ ఫైట్ లో మార్జిన్ మెజారిటీతో ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. ఓవరాల్ గా 34 మనకి సౌత్ కోస్టల్ నుంచి వైసీపీ గెలుస్తుంది. 15 టీడీపీ కూటమి, ఓవరాల్ కూటమి 15 గెలుస్తుంది. లాస్ట్ టైం నెల్లూరు, ఒంగోలు క్లీన్ స్వీప్ కదా సార్? అవును, ఒంగోలు క్లీన్ స్వీప్ కాదండి, నెల్లూరు క్లీన్ స్వీప్. నెల్లూరు క్లీన్ స్వీప్. ఇక్కడ సౌత్ కోస్టల్ లో జనసేన ఒకటి 100% గెలుస్తుంది. కూటమిగా 5 టైట్ ఫైట్ లోనే 5 యాడ్ అవుతాయి వాళ్ళకి. అంటే ఓవరాల్ గా కూటమికి సౌత్ కోస్టల్ లో 19 వరకు, అంటే 20-21 వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి టోటల్ 34 నియోజకవర్గాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ అధికార పార్టీ చాలా మంచి రిజల్ట్ సాధించింది. కానీ ఈసారి ఇక్కడ గణనీయంగా సీట్లు కోల్పోయే అవకాశం కనిపించింది మాకు. 12 సీట్లు ఈస్ట్ వెస్ట్ లో కలిపి ఓవరాల్ గా 12 సీట్లు అధికార పార్టీ గెలుస్తుంది. అండ్ టైట్ ఫైట్ లో స్మాల్ మార్జిన్స్ తో 7 నియోజకవర్గాలు, అంటే 12+7 19 ఇక్కడ అధికార పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం కనిపించింది. కూటమి సార్? కూటమి 15 నియోజకవర్గాల్లో కూటమి బీజేపీ అండ్ టీడీపీ, జనసేన కలిసి కంబైన్డ్ గా
మనకి గెలిచే అవకాశం కనిపించింది. 6 జనసేన 4, ఎడ్జ్లో ఒక 5. నార్త్ కోస్టల్ ఇందులో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఎంత ఉన్నాయి? వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ 7, అంటే 19 ఛాన్సెస్ ఉన్నాయి. 19 ఛాన్స్ ఉంది. ఇక్కడేమో 6, 4, 5 కలిపితే 15. అప్రాక్సిమేట్ గా 15. ఓకే. నార్త్ కోస్టల్ ఉత్తరాంధ్ర ఈసారి అధికార పార్టీని అధికారంలోకి మళ్ళీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే ప్రాంతం. అవును, ఉత్తరాంధ్ర. అవును. 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. అండ్ 5 టైట్ ఫైట్ లో 5, 20 దాకా శాసించబోతుంది. లాస్ట్ టైం కంటే ఈసారి గన్నింగ్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా తెలుగుదేశం- రాష్ట్రంలో ఓవరాల్ గా తెలుగుదేశం పట్టుకొమ్మలు కోల్పోతున్నారు. ఓవరాల్ గా రాష్ట్రంలో ఏదైనా అధికార పార్టీ లాస్ట్ టైం కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఉత్తరాంధ్ర. ఈసారి వాళ్ళకి ఈ రాజధాని ఏమైనా అడ్వాంటేజ్ వస్తుంది? రాజధానితో విశాఖపట్నం అర్బన్ లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఉత్తరాంధ్రలో వాళ్ళకి గణనీయమైన డెవలప్మెంట్, కోస్టల్ ఏరియాలో ఇచ్చాపురం పోర్ట్లు, ఇచ్చాపురం వైజాగ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, కిడ్నీ సమస్యలకు సంబంధించి ఒక హాస్పిటల్ కానివ్వండి, అది వాళ్ళందరినీ కొంచెం ఉద్దానం సమస్య అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఉత్తరాంధ్ర చాలా వెనకబడిన ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఉపయోగపడినాయి. దాంతోపాటు హాస్పిటల్ అభివృద్ధి కూడా. అంటే ముఖ్యంగా హుదూద్ తిత్లీ తుఫాన్లు ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఉత్తరాంధ్ర జిల్లాలో. అవును. సో దాన్ని పర్యవసానం ఈ సంక్షేమం వాళ్ళకి పెద్ద పెట్టేసి ఓవరాల్ గా 90-100% గెలుస్తున్నాయి. ఈ 30 యాడ్ అయితే 122 వైసీపీ 100% గెలిచే అవకాశం కనిపిస్తుంది. మనకి నియోజకవర్గాల వారిగా చూసుకుంటుంటే ఇప్పుడు మనం ఇచ్చాపురం లాస్ట్ టైం కూడా మనకి జిల్లా లాస్ట్ టైం ఇక్కడ టీడీపీ బెందల్ అశోక్ 7,000+ మెజారిటీతో గెలిచింది. ఈసారి చాలా టైట్ ఫైట్ నడిచింది. కొంత ఎడ్జ్ టీడీపీకి కనిపించింది, కానీ ఎడ్జ్ అటు ఇటు అవ్వచ్చు. ఓకే. చాలా సర్వేలు ఇస్తున్నాయి కూడా. పలాస వైఎస్ఆర్సీపీ అప్పలరాజు గారు గెలిచే అవకాశం కనిపించింది. టెక్కలి ఇక్కడ కూడా చాలా టైట్ ఫైట్ నడిచింది, కానీ మా సర్వేలో ఇక్కడ కొంత ఎడ్జ్ టీడీపీకి కనిపించింది. లాస్ట్ టైం మీరు చూసుకున్నట్టయితే కూడా 8,000 మెజారిటీ కాదండి, ఇది 7,000 మెజారిటీ. అవి ఈసారి వాళ్ళకి. కానీ ఎంత డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మీరు టైట్ ఫైట్ లో ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఎడ్జ్ ఎక్కువ కనిపించింది, 2% ప్లస్. అంటే ఇక్కడ నాకు ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు వెలమ సామాజిక వర్గానికి సర్టన్ పాకెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని రామ్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అయిన సిచ్యువేషన్ నాకు తెలుసు. మనకి 2% లోపు ఉంటేనేమో కీన్ కంటెస్ట్ ఇచ్చాం. 2% పైన 2-3%, 4% వరకు ఉంది. 4% ఉంది కాబట్టి. పాతపట్నం వైఎస్ఆర్సీ పాతపట్నం మధ్యలో మేము ఫస్ట్ జనవరిలో తీసుకున్నప్పుడు నెగిటివ్ రిజల్ట్ ఉంది ఇక్కడ. తర్వాత లాస్ట్ కి మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు ఇక్కడ. పాతపట్నం మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం కనిపించింది. శ్రీకాకుళం ఉంటాం ధర్మాన ప్రసాద్ గారు మళ్ళీ గెలిచే అవకాశం కనిపించింది. ఆముదాల వలస మామాలుల్ల పోరు మొదటి నుంచి మనం తీసుకున్న సర్వేల్లో కూడా మొదటి నుంచి మనకి ఇది నెగిటివ్ గానే కనిపించింది, అంటే టీడీపీకి పాజిటివ్ కనిపించింది. నర్సన్నపేట ఇది కూడా చాలా టైట్ ఫైట్ నడిచింది, చాలా స్మాల్ మార్జిన్ తో, అంటే 2-3% వేరియేషన్ లో మళ్ళీ కృష్ణాదాస్ గారు గెలిచే అవకాశం కనిపించింది. వైసీపీ గెలుస్తుంది, రాజాం వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ కూడా టైట్ ఫైట్ నడిచింది. కొండ్రమురళి ప్రభావం ఏం లేదండి, ఉంది. ఇక్కడ టైట్ ఫైట్ నడిచింది. ఇక్కడ 2-3% బొబ్బిలి కీన్ ఎడ్జ్ వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. ఇది ఇక్కడ మేము జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిణామాలు మారే కదా. మేము జనవరిలో చేసినప్పుడు ఇది టీడీపీకి ఎడ్జ్ కనిపించింది. ఫిబ్రవరి మార్చిలో తీసుకున్న శాంపిల్స్ లో కూడా టీడీపీ ఎడ్జ్ కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ యాత్ర పోస్ట్ పోల్ తర్వాత తీసుకున్న దాంట్లో ఇది వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. ఓకే. ఇది కంచుకోట్లేండి. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం ఇది కూడా టైట్ చాలా కీన్ కంటెస్ట్ లో ఉంది. ఎలక్షన్ తర్వాత తీసుకున్న పోస్ట్ పోల్ లో ఇది వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ కనిపించింది. ఎస్కోట ఇది చాలా కీన్ కంటెస్ట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ తో గెలుస్తారు. ఇది వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. భీమిలి గంటా శ్రీనివాసరావు గారు. ఏ సార్ ఇది ఎక్కడ మారినా వాళ్ళు ఈసారి కూడా టాలరేట్ చేస్తారు గంటా శ్రీనివాసరావుని? అవకాశం ఉందండి. కాపు సామాజిక వర్గం అధికంగా అదే కదా సార్? అవును, కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది. జనసేన ప్రభావం ఉంది. జనసేన క్యాడర్ ఆయనతో కలిసి పనిచేశారు. సో ఇక్కడ నుంచి కంఫర్టబుల్ గా ఆయన విజయం సాధిస్తారు. ఈ ఆశ్చర్యకరంగా ఏంటంటే విశాఖపట్నం ఈస్ట్ మనం జనవరి మార్చిలో తీసుకున్నప్పుడు వన్ సైడ్ అది టీడీపీకి చాలా పాజిటివ్ కనిపించింది. పోస్ట్ పోల్ తీసుకుంటే చాలా టైట్ ఫైట్, ఎమ్మెల్యే కదా అక్కడ. చాలా టైట్ ఫైట్ నడిచింది. టైట్ ఫైట్ లో
స్మాల్ మార్జిన్ టీడీపీకి కనిపించింది. అది అటు ఇటు కూడా అవ్వచ్చు. ఎంవివి సత్యనారాయణ గారు ఎంపీ పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారని అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది చాలా మంది ఇది కూడా టఫ్ ఫైట్ కింద చాలా సర్వేలు చెప్తున్నాయి. విశాఖపట్నం సౌత్ లాస్ట్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన టీడీపీ నుంచి గెలిచారు. ఈసారి మళ్ళీ వైసీపీ నుంచి విజయం సాధించారు. అభివృద్ధి బాగా చేశాడు. సామాజిక వర్గ పరిరక్షణ కూడా ఎక్కువ జరిగింది. స్మాల్ మార్జిన్ తో లాస్ట్ టైం 3,000 చేంజ్ తో గెలిచాడు. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా గెలవబోతున్నాడు. విశాఖపట్నం నార్త్ లాస్ట్ టైం చాలా తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు కేకే రాజు గారు. ఈసారి కంఫర్టబుల్ గా ఇక్కడ గెలవబోతున్నారు. ఇక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. అడారి ఆనంద్ కుమార్ కీన్ కంటెస్ట్ ఉంది. ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. ఇది 100% ఇది కూడా వైసీపీ గెలిచే అవకాశం కనిపించింది. గాజువాక ఇది టీడీపీకి చాలా బాగా పంచుకోవట్లేండి. 5% పైన ఎడ్జ్ మనకి కనిపించింది. కానీ ఇక్కడ ఇతను గ్రాస్ రూట్ లెవెల్ ఇతను కూడా లొకాలిటీని జస్టిఫై చేస్తూ అమర్నాథ్ ప్రభావం చేశాడు. చాలా తక్కువ టైం ఉండటం వల్ల అది అర్బన్ ఏరియా కావటం. నాన్నగారి ప్రాబ్లం అక్కడ చాలా బట్టి పాతుకునే ఉన్నాడు అతను. మనకి ఎక్కువ మార్జిన్ అక్కడ మనకి పాలకొండ వైఎస్ఆర్సీపీ, కురుపాం పుష్పశ్రీవాణి గారు. మనం జనవరిలో మార్చిలో తీసుకున్నప్పుడు అది 1 సైడ్ వైసీపీకి ఉంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చే వరకు చాలా టైట్ కనిపించింది. కానీ పోస్ట్ పోల్ తీసుకున్నప్పుడు వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. వైసీపీ విన్ అవుతుంది అక్కడ. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎవరికి కంచుకోవట్లేదు మొత్తం అరకు పార్లమెంట్ అంతా మాడుగుల చోడవరం కీన్ కంటెస్ట్ నడిచింది. రాజు గారు వర్సెస్ ధర్మశ్రీ. అండ్ మనకి ఎడ్జ్ వైసీపీ కనిపించింది. మాడుగుల వచ్చేసి ముత్యాల నాయుడు గారు డాక్టర్ ఫస్ట్ టైం పోటీ చేశారు ఇక్కడ. టీడీపీ పార్టీ 3 సార్లు అభ్యర్థులు మార్చింది. సత్యనారాయణ గారు లాస్ట్ మూమెంట్ లో వచ్చేసారు. ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి సరిగ్గా టైం అక్కడ లోకల్ క్యాడర్ సహకరించకపోవడం వల్ల నియోజకవర్గం కూడా కాదు అది కాదు పెందుర్తి పంపించారు. అనకాపల్లి జనసేన కంఫర్టబుల్ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుంది. కొంతల రామకృష్ణ గారి పేరు కాబట్టి. పెందుర్తి కూడా క్లీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ అబౌట్ 3% మనకి జనసేన పార్టీకి కనిపించింది ఇక్కడ. అదీప్ రాజా ఈజ్ ఫ్లూ గాయ్. లాస్ట్ టైం కూడా ఊహకందకుండా అతను గెలిచాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గాలి గట్టిగా వీస్తే ఆయన కూడా మళ్ళీ 40% పెరిగితే ఛాన్స్ ఉంటుంది. వైసీపీ వైపు 1 to 2% ఓటింగ్ పర్సెంటేజ్ టర్న్ అయితే ఈ టైట్ ఎడ్జ్ లో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ఈ ఎలమంచిల్ సార్ సుందరపు విజయ్ కుమార్ టైట్ ఫైట్ నడిచింది. ఇక్కడ రాజు గారు పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. పోస్ట్ పోల్ తీసుకున్న సర్వేలో మనకి వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ కనిపించింది. పాయకరావుపేట అనిత కంబాల జోగుల్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఆయన సరిగా లోకల్ క్యాడర్ సరిగా సపోర్ట్ చేయలేదు ఆయనకి. దానివల్ల అయినప్పటికీ టైట్ ఫైట్ నడిచింది. ఎడ్జ్ టీడీపీకే ఉంది. నర్సీపట్నం మనం జనవరిలో తీసుకున్నప్పుడు టీడీపీ పాజిటివ్ కనిపించింది. మార్చ్ అండ్ పోస్ట్ పోల్ చాలా సర్వేలు అయ్యన్ పాత్ర గారి ఫేవరబుల్ గా కనబడుతుంది సార్. కానీ మనకి పోస్ట్ పోల్ తీసుకున్న దాంట్లో పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదైనా అంటే లోకల్ ఇష్యూస్ కొన్ని ఉంది. నర్సీపట్నం వైసీపీకి పాజిటివ్ కనిపించింది మనకి. ఉమా గారు ఓకే. తుని మొదటి నుంచి వెస్ట్ గోదావరిలో ఫస్ట్ నుంచి ఎవరు ఏ సర్వే ఇచ్చినా 100% గెలిచే సీట్ అంటే తుని అంటారు. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేశారు. మంచి మెజార్టీతో మళ్ళీ యనమల రామకృష్ణ గారు అమ్మాయి ప్రభావం ఏం చూపించదా? లేదండి, అక్కడ క్యాడర్ సహకరించలేదు ఆమెకి. వాళ్ళ బ్రదర్ కొంచెం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ పత్తిపడండి వరపుల సుబ్బారావు గారు, వరపుల సత్యప్రభ. కొంచెం సత్యప్రభ గారి మీద సింపతి ఒకటి ఉంది. అక్కడ ఏమవుతారు సార్ ఇక్కడికి వాళ్ళు ఏదో రిలేటివ్స్ అండి మనకి. అయితే ఇక్కడ నుంచి టీడీపీ కంఫర్టబుల్ మెజార్టీతోనే గెలిచే అవకాశం కనిపించింది. పిఠాపురం మనం జనవరిలో ఇచ్చినప్పుడు పిఠాపురం మనం వైసీపీకి ఇచ్చాం. మార్చిలో వైసీపీకి ఇచ్చాం. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే వరకు అక్కడ కొన్ని ఈక్వేషన్స్ మారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి కంఫర్టబుల్ మెజార్టీతో గెలిచే అవకాశం కనిపించింది. ఎంత టైట్ ఫైట్ అనేది చాలా దగ్గర చాలా విశ్లేషణ మంచి మెజార్టీతోనే గెలుస్తారు. మా వచ్చిన విశ్లేషణలో టైట్ ఫైట్ ఇచ్చాం. మంచి మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. కాకినాడ రూరల్ జనసేన నుంచి పంతో నానాజీ గారు గెలిచే అవకాశం కనిపించింది. మొదటి సరిగ్గా చేసుకోలేపాడా అంటే జనసేన ప్రభావం ఎక్కువ ఉంది. బీసీ ఓట్లు. కన్నబాబు గారు జర్నలిస్ట్, ఎక్స్ మినిస్టర్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోల్ మేనేజ్మెంట్ కన్నబాబు గారు చాలా బాగా చేశారు. అయినప్పటికీ నానాజీ గారికి ఎజ్జిందంటారు. టీడీపీ జనసేన కలిసి పనిచేయడం వల్ల అక్కడ నుంచి నానాజీ గారు గెలిచే అవకాశం కనిపించింది. పెద్దాపురం పెద్దాపురం లాస్ట్ చివరిసారి చాలా తక్కువ మార్జిన్తో మనకి చంద్రరాజప్ప గారు గెలిచారు. ఈసారి చాలా టైట్ ఫైట్ నడిచింది.
జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆయన మళ్ళీ గెలిచే అవకాశం కనిపించింది. కీన్ కంటెస్టే ఉంది, టీడీపీకి ఎడ్జ్ కనిపించింది. కాకినాడ సిటీ ఇక్కడ కూడా జనసేన ఓట్లు టీడీపీకి బాగానే ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోవటం, పోస్ట్ పోల్ తీసుకున్న శాంపిల్స్లో కూడా ఎడ్జ్ వైసీపీకి కనిపించింది. జగ్గంపేట టీడీపీకి వచ్చింది. తోట నరసింహం గారు లాస్ట్ లో పోల్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి అక్కడ క్యాడర్ చెప్పారు. జనసేన నుంచి ఒక అతను ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. అతను గ్లాస్ గుర్తు వచ్చింది. అతను గణనీయంగా ఓట్లు చీలుస్తున్నప్పటికి కూడా జ్యోతుల్ నెహ్రూ గారు గెలిచే అవకాశం కనిపించింది. రంపచోడవరం వైఎస్ఆర్సీపీ అండి. ముమ్మిడివరం కీన్ ఎడ్జ్ టీడీపీ కనిపించింది. హోరాహోరీగా నడిచింది ఇక్కడ. సుబ్బరాజు గారు వర్సెస్ సతీష్ కుమార్. కానీ ఇక్కడ చాలా మంది చెప్పడం ఏంటంటే కాపు సామాజిక వర్గం తీవ్ర ప్రభావం చూపించిన తర్వాత మిగిలిన క్యాస్టులు కన్సాలిడేట్ అయ్యి అన్నది ముమ్మిడివరం మీద చర్చ జరుగుతుంది. ఓకే, మన దాంట్లో కీన్ ఎడ్జ్ ఇచ్చారు. కీన్ ఎడ్జ్ టీడీపీ ఉంది. అమలాపురం టీడీపీ కనిపించింది. రాజోలు ఇక్కడ విశ్వరూప్ గారు ఓడిపోతున్నారు సార్ అమలాపురం. అవునండి. ఆ ఇల్లు కాలిపోయినా ఆయనకి ప్రభావం కనబట్టలేదు. రాజోలు లాస్ట్ టైం ఒకే ఒక నియోజకవర్గం జనసేన పార్టీ గెలిచిన నియోజకవర్గం. ఈసారి మనం జనవరిలో తీసుకున్నప్పుడు కూటమికే పాజిటివ్ కనిపించింది. కానీ చివరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేశారు. కెజ్జు వైసీపీకి కనిపించింది. ఓకే. పి గన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట టీడీపీ కనిపించింది. మండపేట కంచుకోడు సార్ తెలుగుదేశానికి కంపల్సరీగా అండి. తోట త్రిమూర్తులు గారు లాస్ట్ 1 year నుంచి చాలా గ్రౌండ్ లో చాలా బాగా పనిచేసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ కూడా సరిగా చేశారు. ఈసారి అవచ్చు. అనపర్తి చాలా భారీ మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారు. రాజానగరం జక్కంపూడి రాజా గారు అండి. అక్కడ రాజమండ్రి సిటీ ఇక్కడ హోరాహోరీగా ఫైట్ నడిచింది. కానీ సిటీలో భరత్కి చాలా మంచి, మేము తీసుకున్న శాంపిల్స్లో కూడా ఎంపీగా ఉన్నప్పుడు అర్బన్లో కొన్ని కార్యక్రమాలు, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. చాలా బాగా చేశారు అని చెప్పేసి అతనికి మంచి నేమ్ కనిపించింది. ఆ ఫ్లైఓవర్ సార్ గడ్కరీ గారిని తీసుకొచ్చేసింది, మీరు ఎడ్జ్ దాకా తీసుకొచ్చారు ఆయన్ని. అతను గెలుస్తున్నారండి. రాజమండ్రి రూరల్ ఇక్కడ మనకి టీడీపీకి పాజిటివ్ కనిపించింది. బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ. మరి వేణుగోపాల్ గారు జెడ్పీటీసీ దిగించి అన్ని తెప్పలు పడ్డారు అక్కడ. అయినప్పటికీ మనకి జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం వల్ల ఈసారి కంఫర్టబుల్ మెజార్టీతోనే బుచ్చయ్య చౌదరి గారు గెలిచే అవకాశం. అందులో దుర్గేష్ గారిని తప్పించిన ఉపయోగం చౌదరి గారికి ఉంటుందంటారా? కొవ్వూరు ఎడ్జ్ టీడీపీ కనిపించింది. మనకి కీన్ కంటెస్ట్ నడిచింది ఇక్కడ. ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. ఇక్కడ స్వాప్ చేయడం నుంచా? గోపాలపురం కొవ్వూరు స్వాప్ అయింది. ఇక్కడ ఓకే, ఇక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ వనితా గారు చేశారు, మంచిగానే పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఇక్కడ మనం తీసుకున్న పోస్ట్ పోల్ శాంపిల్స్ లో కూడా మనకి వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. ఇక్కడ నుంచి వైసీపీ గెలుస్తుంది. కానీ ఇక్కడ వైసీపీ సీట్ కోల్పోదు. దుర్గేష్ గారు ఓడిపోతున్నారు సార్. అవునండి. ఆయన త్యాగం చేసేయాడు రాజమండ్రి. ఎప్పటి నుంచి ముందు అనౌన్స్ చేసుకున్నాడు నాదెండ్ల మనోహర్ లాగా మారినందుకు. అంటే జనసేన పార్టీలో కీలకమైన టాప్ 5 లో ఆయన కూడా ఉండేవాడు. కానీ అతనికే సీటు. ఆచంట ఇక్కడ కీన్ కంటెస్ట్ నడిచింది. బీసీ సామాజిక వర్గంలో ఎక్కువ ఓట్లు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ చాలా బాగా జరిగిందండి. ఎంపీకి అండ్ ఎమ్మెల్యేకి. ఇక్కడ సెట్టిబల్సి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆచంటలో. ఎంపీకి దాదాపు 80% ఎంపీకి వన్ సైడ్ వేశారు, కానీ ఎమ్మెల్యేకి అంత ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఎడ్జ్లో వైసీపీ గెలుస్తుంది. పాలకొల్లు టీడీపీ, నరసింహారెడ్డి గారు కాబట్టి జనసేన గెలుస్తుంది. భీమవరం కష్టపడ్డాడు సార్. కష్టపడ్డాడు అంటే ఫస్ట్ నుంచి కొంచెం సింపతి ఉంది. లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు. జనసేన ప్రభావం ఎక్కువ ఉంటుంది. టీడీపీలో ఉన్న సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఇంతకుముందు పోటీ చేసిన అతను అందరూ కలిసి పనిచేశారు. నరసాపురం జనసేన ఖాతాలోకి వెళ్తుంది. భీమవరం ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడిచింది. మనం జనవరిలో మార్చిలో తీసుకున్నప్పుడు ఇది వన్ సైడ్ వైసీపీకి ఫేవర్గా ఉంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చే వరకు రామాంజనేయులు గారికి ఉన్న మంచి పేరు, దానివల్ల కొంచెం టఫ్ అయింది ఫైట్. కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనిపించింది. కానీ తెలుగుదేశం పరంగా అయితే రామాంజనేయులు గారికి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. తెలుగుదేశం అంటే ఏ పార్టీ అయినా అలా అని కాదు, ఆయన తెలుగుదేశం ఫేస్ తో వెళ్తే కొంచెం టఫ్ అయింది. ఫేస్ జనసేనకి మార్చడం వల్ల నేను అక్కడ దాంట్లో భీమవరంలో నేను గ్రాస్ రూట్ శాంప్లింగ్ తీసుకున్నప్పుడు ఆ ఫేస్ ఆఫ్ తెలుగుదేశం అయితే ఛాన్స్. రామాంజనేయులు కాకుండా వేరే వాళ్ళు అయితే వైసీపీ చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం. ఆయనకి స్థానికంగా మంచి పేరు ఉంది. రఘురామ కృష్ణరాజు గారి సీటు అలవాడేనా?
ఇక్కడ నుంచి పివిఎల్ నరసింహరాజు గారు చాలా కంఫర్టబుల్ మెజార్టీతో గెలిచే అవకాశం కనిపించింది. గుడ్. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శివరామరాజు గారు ఆయన చాలా మంచి ఓట్ షేర్ సాధించే అవకాశం కూడా కనిపించింది. తణుకు ఇక్కడ హోరాహోరీగా నడిచింది. మధ్యలో ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అన్న దగ్గర నుంచి లాస్ట్ 1 week లో పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయడం వల్ల ఇక్కడ 3% ఎడ్జ్ కనిపించింది మనకి వైసీపీకి. తాడేపల్లిగూడెం బుల్షెట్ శ్రీనివాస్ గారు త్యాగాలకి పాపం జనసేన పట్టం కడుతున్నారు. ఉంగుటూరు మనం మార్చిలో తీసుకున్నప్పుడు అది వైసీపీకి ఫేవర్ కనిపించింది. లాస్ట్ 1 week కంప్లీట్ గా పోల్ మేనేజ్మెంట్ లో కొంత వైఫల్యం. పోస్ట్ పోల్ లో మనం తీసుకున్న శాంపిల్స్ ని బట్టి జనసేన పార్టీ ఈ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకోబోతుంది. దెందులూరు కంఫర్టబుల్ మెజార్టీతో అభయ్ చౌదరి గారు గెలుస్తున్నారు. ఏలూరు కంఫర్టబుల్ మెజార్టీతో టీడీపీ గెలుచుకోబోతుంది. ఏం సార్ నాని గారు? ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పనిచేశాయి. కొంత అక్కడ ఉన్న స్థానికంగా ఆయనకు వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. కార్పొరేటర్లో కొంత ఆయన బాబ్జీ గారు ఐక్యత లేకపోవడం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సమన్వయం చేయటంలో విఫలం అవటం వల్ల ఆయన కూడా గ్రౌండ్ లో తిరగట్లేదు. ఆయన మినిస్టర్ పదవి తీసిన దగ్గర నుంచి పని చేయలేదని మినిస్టర్ పదవి తీశారు. తర్వాత పూర్తిగా పరిమాణం చేయడం మానేసాడు. చివరిలో చాలా బాగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పటికీ అది అప్పటికే వేవ్ వస్తేనే తప్ప సాధారణ నేను మా దాంట్లో కూడా ఓడిపోయే సీట్ కిందే ఉంది. అది పోలవరం వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. క్యాండిడేట్ వీక్ అక్కడ. చింతలపూడి మంచి మెజార్టీతో గెలుస్తుంది. నూజివీడు గెలుస్తుంది. కైకలూరు హోరాహోరీగా నడిచింది. మనకి మార్చిలో తీసుకున్నప్పుడు ఇది కూటమి ఖాతాలోకి వెళ్తుందన్న తర్వాత చివరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. లాస్ట్ డే బొబ్బిలి ఇది చాలా ఎఫెక్ట్ పడ్డాయి. దాంతో మొత్తం చేంజ్ ప్రెజెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చాలా వైటల్ ఎడ్జెస్ క్రియేట్ చేసింది. గన్నవరం మనం ఎప్పుడు తీసుకున్నది టీడీపీకి ఎడ్జ్ ఉండేది. కానీ పోస్ట్ పోల్ తీసుకున్నప్పుడు అసలు ఎడ్జ్ నుంచి కీన్ కంటెస్ట్ నాకు 1 to 1.5% టీడీపీ కనిపించింది. దగ్గర 39,650 ఓట్లు వంశీ గారికి భయంకరంగా డెంట పడింది. 1 to 1.5% సామాజిక వర్గం ఉంటున్నాం. ఇది కంపల్సరీగా రిజల్ట్ అటు ఇటు కూడా అవ్వచ్చు. గన్నవరం సార్ గుడివాడ కీన్ ఎడ్జ్ ఇచ్చారు మీరు. గుడివాడ చాలా టఫ్ ఫైట్ నడిచిందండి. ఇక మాకు 2.5% ఎడ్జ్ మాత్రమే నాని గారికి కనిపించింది. అదే ఆయన కూడా పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు అన్నది, ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకోలేదు అన్నది. పోల్ మేనేజ్మెంట్ ఆ టౌన్ లో నాకైతే పిల్లల రామకృష్ణారెడ్డి గారిది కొడాలి నాంది సేమ్ రిపోర్ట్ ఉంది మాకు కూడా. వాళ్ళు సరిగా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కొంచెం వైఫల్యం చెందారు. ఓవర్ కాన్ఫిడెన్స్ మేడ్ దేర్. అయినప్పటికీ 2 to 2.5% వేరియేషన్ కనిపించింది. ఇక్కడ నుంచి నాని గారు బయటపడతారు. పెడన ఇది మనకి మార్చిలో తీసుకున్నప్పుడు టీడీపీ పాజిటివ్ కనిపించిన కూటమికి చివరిలో చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఎడ్జ్ మనకి వైసీపీకి కనిపించింది. మచిలీపట్నం కూటమికి కనిపించింది. ఇక్కడ నుంచి పేరుని కృష్ణమూర్తి కాకుండా మళ్ళీ నాని గారు పోటీ చేస్తే కొంత ఛాన్స్ ఉండేదేమో అనిపించింది. కుల్ రవీంద్ర గారు మీ సింపతి పెరిగిందంటారా? అవనిగడ్డ ఎడ్జ్ మన జనసేన పార్టీకి కనిపించింది. మండలపోత ప్రసాద్ అంత ప్రభావితం చేయగలరా? లాస్ట్ లో మధ్యలో జనసేన శ్రేణులు మొత్తం శ్రేణులు ఆయనకు టికెట్ కేటాయించిన తర్వాత కొంత అసంతృప్తికి లోనైన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని కంఫర్టబుల్ గా మళ్ళీ ఆయన కంఫర్ట్ గా చేసుకోగలిగారు. పామరు వైసీపీ గెలుస్తుంది. పెనమలూరు ఇక్కడ కూడా జోగి రమేష్ గారు విపరీతమైన అంటే కొత్త కాన్స్టిట్యున్సీ టీడీపీ కంచుకోట అయినప్పటికీ కూడా ఆయన చాలా బాగా పోల్ మేనేజ్మెంట్ చేశారు. ఇది కూడా చాలా టఫ్ ఫైట్కి వచ్చింది. కానీ 3% ఎడ్జ్ మనకి టీడీపీకి కనిపించింది. తిరువూరు వైఎస్ఆర్సీపీ అది అనవసరంగా టీవీలో మాట్లాడిన తీసుకెళ్లి టీడీపీ ఇచ్చుకున్నారు. అదర్వైజ్ ఎవరికి ఇచ్చినా గెలిచి ఉంది అక్కడ. టీడీపీ అంటే వైసీపీకి కంచుకోట, అది కొంచెం వైసీపీ పాజిటివ్ గా ఉంటుంది. విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ నడిచింది. సుజనా చౌదరి గారు చివరి నిమిషంలో రావటం, అర్బన్ కాన్స్టిట్యున్సీ అవ్వటం, పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం, ఇవన్నీ బాగా డబ్బులు తగలేసారు అన్నారు. అందుకే 1 month ముందు వచ్చారు. అదే రూరల్ కాన్స్టిట్యున్సీ అయితే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉండేది. అర్బన్ కాన్స్టిట్యున్సీ వల్ల ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ముస్లిం సామాజిక వర్గం చాలా ఎక్కువ. ముస్లిం అంతా 1 side పడుతుందండి. విజయవాడ సెంట్రల్ టీడీపీ కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తుందండి. విజయవాడ ఈస్ట్ ఇదేంటంటే తెలుగుదేశం కంచుకోట. ఇది బేట్లు పడుతున్నాయి. ఒకసారి
ఈసారి మొదటిసారి ఈ ఈస్ట్ నుంచి మనకి దేవినేని అవినాష్ గెలిచే అవకాశం కనిపించింది. 2 to 3% ఎడ్జ్ మనకి అవినాష్ గారికి కనిపించింది. మైలవరంలో కూడా చివరి వరకు చాలా టఫ్ ఫైట్ నడిచింది, కానీ 3 to 4%. యాదవ్ సామాజిక వర్గం బీసీ కార్డు చాలా ఎక్కువ ఉపయోగపడింది అన్నారు. ఉపయోగపడింది కాబట్టి మనకి ఇది ఉమా క్యాడర్ అంతా టర్న్అవుట్ వెంకటేష్ గారు టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయలేదు. బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఈ తిరుపతిరావు యాదవ్ కి సపోర్ట్ చేశారు. అయినప్పటికీ టీడీపీ ఎడ్జ్లో బయటపడుతుంది 3%. నందిగామ కీన్ కంటెస్ట్ నడిచింది. జగన్మోహన్ రావు గారు వర్సెస్ సౌమ్య. నాన్నగారు ఆశీస్సులు ఉంటాయండి. ఎడ్జ్ కనిపించింది. జగ్గయ్యపేట కీన్ కంటెస్ట్ నడిచింది. తాతయ్య గారు వర్సెస్ ఉదయభాను. ఇది ఎప్పుడు ఒకసారి అటు ఒకసారి ఇటే అవుతుంది. హోరాహోరీగా నడుస్తుంది ఎలక్షనీరింగ్. ఇక్కడ ఎడ్జ్ మనకి వైసీపీ కనిపించింది. ఓకే. తాడికొండ టీడీపీ కనిపించింది. మంగళగిరి లోకేష్ గారిది. ఇచ్చారా క్యాండిడేట్ ని చేంజ్ చేయటం, లావణ్య గారు చాలా తక్కువ టైం ఉండటం. అయినప్పటికీ కూడా 100% మనకి జనవరి మార్చిలో టీడీపీ గెలుస్తుంది నా దగ్గర నుంచి. చివరి నిమిషంలో హోరాహోరీ. నియోజకవర్గం ఎప్పుడు హైయెస్ట్ 10,000 మెజారిటీ కూడా ఎప్పుడు రాలేదు. బిలో 10,000 మెజారిటీ. ఈసారి 10,000+ మెజారిటీతోనే లోకేష్ గెలిచే అవకాశం కనిపించింది. పొన్నూరు మురళీ గారు చాలా చక్కగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఇక్కడ చివరి నిమిషంలో నరేంద్ర గారి మీద గెలుస్తారా? గెలిచే అవకాశం కనిపించింది. మనం పోస్ట్ పోల్ తీసుకున్న శాంపిల్స్ లో అది వైసీపీకి పాజిటివ్ కనిపించింది. తెనాలి హోరాహోరీగా నడిచింది. కొంత ఎడ్జ్ మాకు జనసేన పార్టీకి కనిపించింది. నాదెళ్ల మనోహర్ గారు ఎంపకాయ ఏమైనా ప్రభావం చూపించిందంటారా? గోపదర్శి ఏమైనా ప్రభావం చూపించింది? పోలింగ్ రోజు గారు ఆ ప్రభావం ఏం లేదు, కానీ టీడీపీ అండ్ జనసేన కలిసి పని చేసుకున్నాయి. ప్రతిపాటు టీడీపీకి కనిపించింది. గుంటూరు వెస్ట్ విడుదల రజనీ గారు హోరాహోరీగా నడిచింది. కీన్ కంటెస్ట్ లో వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. గుంటూరు ఈస్ట్ వైసీపీకి కనిపించింది ఫాతిమా గారికి. పెద్ద కోరపాడు ఇక్కడ కూడా హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇద్దరు వాళ్ళు కూడా రిలేటివ్సే, ప్రవీణ్ గారు శంకర్రావు గారు. అయినప్పటికీ మనకి ఇక్కడ నుంచి కూడా ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ తో గెలుస్తారు. లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్జిన్ తో గెలిచారు. ఈసారి మనకి ఈ చిలకలూరుపేట క్యాండిడేట్ మార్చడం అన్సర్టనిటీ క్యాడర్ లో విడుదల రజనీ గారు వెళ్ళిపోవడం నుంచి ఈయన పుల్లారావు గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. నసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు. వినుకొండ బ్రహ్మనాయుడు గారు చాలా తక్కువ మార్జిన్తో ఇక్కడ విజయం సాధించబోతున్నారు. గురజాల చాలా కీన్ కంటెస్ట్ నడిచింది. ఇక్కడ చాలా గొడవలు అయినాయి, కానీ పోల్ మేనేజ్మెంట్ ఎడ్జ్ లో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. మాచర్ల కూడా కీన్ కంటెస్ట్ నడిచింది. హోరాహోరీ నడిచింది. స్టేట్ మొత్తం గొడవలు కూడా ఈ నియోజకవర్గం మీద మనకి దృష్టి నిలిపేలా చేశాయి, కానీ రిజల్ట్ లో మాత్రం వచ్చే రిజల్ట్ మాత్రం వైసీపీ పాజిటివ్ గా ఉంటుంది. ఆయన మినిస్టర్ ఆమె ఇచ్చారుగా జగన్ గారు. వేమూరు టీడీపీ కనిపించింది. ఆయన్ని కొండేపి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేస్తారు. ఆయన 2 సార్లు మార్చారు, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. రేపల్ల టీడీపీ కనిపించింది. బాపట్ల కోన రఘుపతి గారు మళ్ళీ గెలుస్తున్నారు. పర్చూరు టీడీపీ కనిపించింది. అద్దంకి ఫస్ట్ నుంచి అద్దంకి టీడీపీ కంచుకోట. మనకి జనవరి మార్చిలో తీసుకున్నప్పుడు టీడీపీకి 1 సైడ్ ఉంది, కానీ రవికుమార్ గారు చివరి నిమిషంలో చాలా టైట్ ఫైట్ నడిచింది. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేశారు. సో ఎడ్జ్ టీడీపీ కనిపించింది. చీరాల కంఫర్టబుల్ గా వైసీపీ గెలుస్తుందని మనం జనవరి మార్చిలో అనుకున్నాం మనం ఇచ్చిన సర్వేలో. చివరి నిమిషంలో ఆమంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్ పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం, చాలా టైట్ ఫైట్ నడిచింది. టీడీపీ వర్సెస్ వైసీపీ. ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ తో గెలుస్తారు. వైసీపీకి ఎడ్జ్ ఉందండి. సంతనోతులు కూడా కంఫర్టబుల్ మెజార్టీతో విజయ్ గెలుస్తున్నారా? టీడీపీ గెలుస్తున్నారు. ఎర్రగొండపాలెం వైసీపీ గెలుస్తుంది. దర్శి వైసీపీ గెలుస్తుంది. ఒంగోలు వైసీపీ గెలుస్తుంది. కొండేపి ఎర్రగొండపాలెం నుంచి మనకి ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడిచింది. కొండేపి ఛాన్స్ చాలా తక్కువ ఉంటున్నారు, చాలా తక్కువ. చాలా బాగా చేశాడు. మార్కాపురం వైఎస్ఆర్సీపీ అన్నారామబాబు గారిని గిద్దలూరు నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఆయన విజయం సాధించబోతున్నారు. గిద్దలూరు నాగార్జున స్వాప్ అయింది అది. కనిగిరి చాలా టఫ్ ఫైట్ ఉంది. ఉగ్ర నరసింహారెడ్డి గారు వర్సెస్ నారాయణ యాదవ్. సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం రెండు కలిసి ఆ రెండు సామాజిక వర్గాల బలంతో నారాయణ యాదవ్
గెలవబోతున్నారు. ఆలగడ్డ వైసీపీ గెలుస్తుంది, శ్రీశైలం గెలుస్తుంది, నందికొట్కూరు వైసీపీ గెలుస్తుంది, పాణ్యం ఎడ్జ్ ఉంది. చాలా కీన్ కంటెస్ట్ నడిచింది. 1.5 year నుంచి గౌ చరిత గారు ప్రతి విలేజ్ లో క్యాంపెయిన్ చేసుకోవటం, పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అయినప్పటికీ ఎడ్జ్ మనకి వైసీపీ కనిపించింది. నంద్యాల వైసీపీ కనిపించింది. కంఫర్టబుల్ మెజార్టీతో మళ్ళీ రవి ఉన్నారు. బనగానపల్లి ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడిచింది. హోరాహోరీగా ప్రచారం చేసుకున్నారు. కానీ మనకి టీడీపీకి ఎడ్జ్ కనిపించింది. డోన్ మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నారు. కర్నూలు ఇంతియాజ్ అండ్ భరత్. భరత్ గ్రౌండ్ లో చాలా కష్టపడ్డాడు. చాలా కర్నూలు గెలిచే ఏమైనా సీట్ ఉంటుంది, సింపతి ఉంది. అతను అక్కడ లోకల్ మేనిఫెస్టోతో చాలా బాగా జస్టిఫై చేసాడని. ఈసారి ఎడ్జ్ మనకి టీడీపీ కనిపించింది. 2% ఎడ్జ్ కనిపించింది. పత్తికొండ శ్రీదేవి గారు చేసిన డెవలప్మెంట్ ఆవిడ తిరిగింది. వాళ్ళ ఆయన చనిపోయిన అనంతరం ఆవిడ రాజకీయాల్లోకి అరంగేటంతో సింపతి ఎక్కువ పనిచేస్తుంది అక్కడ. కోడుమూరు అంతే. ఎమ్మెనూరు బుట్టారెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తున్నారు. మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తున్నారు. ఆదోని గెలుస్తుంది, ఆలూరు గెలుస్తుంది. రాయదుర్గం ఇక్కడ క్యాడర్ లో కొంత డిస్టర్బెన్స్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకున్నప్పటికీ ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు కాల్వ శ్రీనివాసరావు గారికి టర్న్అవుట్ అవడం వల్ల టీడీపీ ఇక్కడ విజయం సాధిస్తుంది. నుంచి మళ్ళీ పైవలకేశ్వర ఆయన గెలిస్తే రూలింగ్ లో వాళ్ళు వస్తారు, పర్వాలేదు. నుంచి వెంకటరామరెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తారు. తాడిపత్రి హోరాహోరీగా నడిచింది. ఇక్కడ కూడా మాచర్ల లాగా ఫైట్, కానీ ఎడ్జ్ మనకి వైసీపీ కనిపించింది. సింగనమల వైఎస్ఆర్సీపీ ఆయన అవమానించినందుకు ప్రతీకారం తీసుకుంటారు. లారీ డ్రైవర్ అని చెప్పేసి అవమానించారు కదా. చదువుకున్న మేధావేత్త. అనంతపురం అర్బన్ కొత్త క్యాండిడేట్ టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి టీడీపీ క్యాడర్లు వైసీపీ కంచుకోట్లు బేటలు బారడానికి స్వయం కృతాపరాధాలు. కళ్యాణదుర్గం టీడీపీ కనిపించింది. ఈయన ఎంపీ గారు నిలబడ్డారు కదా, అక్కడ ఓడిపోతున్నారా? రాప్తాడు ఇక్కడ కూడా హోరాహోరీగా ఫైట్ నడిచింది. చివరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్ సిద్ధం సభ టర్న్అవుట్ సార్ ప్రకాష్ రెడ్డి గారు సిద్ధం చాలా బాగా సక్సెస్ అయింది. మడకశీర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సుధాకర్ కి గణనీయమైన ఓట్లు వస్తున్నాయి. అబౌట్ 20,000+ ఓట్లు వచ్చాయి. ఆయన గురుగారిదే ఇక్కడ నుంచి. అయినప్పటికీ ఇక్కడ నుంచి వైసీపీ విజయం. రఘువీర్ రెడ్డి గారి ధర్మం అని హిందూపూర్ కీనెడ్జి టీడీపీ. కీనెడ్జి ఇక్కడ కురుబ ముస్లిం సామాజిక వర్గాలు ప్రభావితం వల్ల అది కీనెడ్ టైట్ ఫైట్కి వచ్చింది. ఎడ్జ్ టీడీపీకి కనిపించింది. పెనుగొండ కళ్యాణదుర్గంలో పోటీ చేసిన ఉషా శ్రీచరణ గారు స్వాప్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు. కానీ ఆమెకి గెలిచే అవకాశం కనిపించలేదు. పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారన్నారు, మనకి అవకాశం కనిపించలేదండి. పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ధర్మవరం వెంకటరామరెడ్డి మళ్ళీ గెలుస్తున్నారు. కదిరి వైసీపీ, బద్వేల్ వైసీపీ, కడప పులివెందుల, కంచుకోట్లు, జమ్మలమడుగు. కడప డిస్టిక్ లో ఈ 2 నియోజకవర్గాలు. మేము ప్రొద్దుటూరు మార్చ్ లో తీసుకున్నప్పుడు టీడీపీకి ఫేవర్ కనిపించింది. తర్వాత పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ లో వైసీపీ చాలా బాగా చేయడం వల్ల ఎడ్జ్ లో వైసీపీ ఇక్కడ గెలిచే అవకాశం కనిపించింది. మైదుకూరు కూడా అలానే కనిపించింది. కందుకూరు మార్చ్ లో తీసుకున్నప్పుడు ఇది టీడీపీకి కనిపించింది ఫేవర్ గా. చివరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోవడం, మైదారెడ్డి గారు యాక్టివ్ గా పనిచేయడం వల్ల కందుకూరు మళ్ళీ వైసీపీ గెలుచుకోబోతుంది. కావాలి ఇక్కడ కీన్ కంటెస్ట్ నడిచింది. ఎడ్జ్ మనకి వైసీపీకి కనిపించింది. ఇక్కడ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు వైసీపీలో జాయిన్ అయ్యారు చివరి నిమిషంలో. ఆత్మకూరు ఇది కూడా ఇక్కడ నుంచి టీడీపీ కంపల్సరీగా ఇది మాకు వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు, కానీ వైసీపీ ఇక్కడ నుంచి కంఫర్టబుల్ గా గెలుస్తుంది. కొవ్వూరు టీడీపీకి పాజిటివ్ కనిపించింది. ప్రశాంత్ రెడ్డి గారు. నెల్లూరు సిటీ నారాయణ గారు మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ గెలిచే అవకాశం కనిపించింది. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ. ఈ సర్వేపల్లి ఇప్పటికి కూడా మారదా? అది సోమిరెడ్డి గారు లేదండి, ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండవలసిందేనా? సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ గూడూరు గెలుస్తున్నారు, సూళ్ళూరుపేట గెలుస్తున్నారు, వెంకటగిరి, తిరుపతి. శ్రీకాళహస్తి చాలా టైట్ ఫైట్ నడిచింది. టీడీపీ క్యాండిడేట్ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా బాగా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎడ్జ్ మనకి వైసీపీ కనిపించింది. టీడీపీకి ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ నుంచి కూడా వైసీపీకి వస్తుంది.
రాజంపేట ఇదంతా మిథున్ రెడ్డి గారు అడ్డాలండి. రాయచోటి, తంబాలపల్లి, పీలేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఇక్కడ కూడా చాలా టైట్ ఫైట్ నడిచింది. ఎడ్జ్ మనకి వైసీపీ కనిపించింది. మదనపల్లి, పొంగనూరు వైసీపీ, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగిరి టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్తో గెలుస్తారు. కొంత అది ఎప్పుడు తక్కువ మార్జిన్ లేదు, 1 to 1.5% టీడీపీకి కనిపించింది. గంగాధర్ నెల్లూరు చాలా టఫ్ ఫైట్ నడిచింది. వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. 175 లాస్ట్లో. చిత్తూరు, పూతలపట్టు, పొలంనేరు. చివరి నియోజకవర్గం కుప్పం, నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. మనం జనవరిలో చెప్తాం, మార్చిలో చెప్తాం, మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో కూడా చెప్తున్నాం. మేము తీసుకున్న శాంపిల్స్లో ఇక్కడ వైసీపీకి 2.5 నుంచి 3% ఎడ్జ్ మనకి కనిపించింది. రిజల్ట్ కూడా వైసీపీకి పాజిటివ్గా వస్తుందని మా సర్వేలో, మా అనాలిసిస్లో తెలుస్తుంది. అది కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ఓటమితో మొదలెట్టి ఓటమితోనే ముగిపోతుంది. ఇక్కడ నుంచి భరత్ చాలా బాగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నాడు. లాస్ట్ 1 year నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఆయన సామాజిక వర్గం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ బీసీ సామాజిక వర్గాన్ని ఓవరాల్ గా మనం చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో ఈసారి 2019 కంటే 2024కి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశాలు వాలంటీర్ వ్యవస్థ ఒకటి అండ్ కొన్ని బీసీ సామాజిక వర్గాలు. 2019లో ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ అయితే యాదవ్ సపోర్ట్ చేశారో దానికంటే 5 to 10% ఎక్కువ సపోర్ట్ చేశారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉభయ గోదావరి జిల్లాలో సేమ్ సెట్టిబలిజలు. ఒకప్పుడు యాదవ్ సామాజిక వర్గం కంచుకోట్లాగా ఉండేది టీడీపీకి. అది ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ హస్ బికమ్. పోల్ మేనేజ్మెంట్ పెరగడానికి, ఉమెన్ ఓటింగ్ పెరగడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంటే మా అనాలిసిస్లో మేము తీసుకున్న శాంపిల్స్లో కొంతమంది వాలంటీర్స్తో మాట్లాడినప్పుడు, లేడీస్తో మాట్లాడినప్పుడు, బెనిఫిషరీస్తో మాట్లాడినప్పుడు, న్యూట్రల్ ఓటర్స్తో మాట్లాడినప్పుడు తెలిసింది వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి. అండ్ ఉభయ గోదావరి జిల్లాలో అందరూ చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నారు పార్టీకి. మా అనాలిసిస్లో ఏంటంటే అక్కడ కమ్యూనిటీస్ వైజ్ తీసుకున్నప్పుడు కాపులు కొంత కూటమి కన్సాలిడేట్ అయినప్పటికీ మిగతా బీసీ సామాజిక వర్గాలు మేజర్గా ఉండే సెట్టిబాజీలు, యాదవులు, ఇంకా మత్స్యకారులు వీళ్ళంతా కూడా కన్సాలిడేట్ అయ్యారు. కొన్ని ఎస్సీ ఎస్టీలు ఎలాగో మైనారిటీలు, ముస్లింలు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళే చెప్తారు కదా సార్, ఊరంతా దాటైతే కాపులు దొరకదాటని. సెట్టిబాజీ సామాజిక వర్గం 5 to 10% ఆ 2 నియోజకవర్గాల్లో వైసీపీ కన్వర్ట్ అయ్యాయి కూడా. రెండు వాళ్ళకి పెద్ద వేరియేషన్ కూడా 2 to 3% వేరియేషన్ ఉంటుంది. చాలా టైట్ ఫైట్ నడుస్తాయి. అందుకే 1 to 2% ఉన్నాయి కూడా మనం ఇచ్చాం. ఓవరాల్గా 122+ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం కనిపించింది. ఒకవేళ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, ఒక 1%, 2%, మేము 49.9 లాస్ట్ టైం ఏదైతే వచ్చిందో దానికంటే పెరిగే అవకాశం 1% పెరిగితే కనుక అది 130+, 135+ వరకు ఉండే అవకాశం కనిపించింది. కానీ బిలో 120 మాత్రం వచ్చే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80% లేదు. పార్లమెంట్ సెగ్మెంట్ సార్, పార్లమెంట్ వచ్చేసరికి మనకి శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఉంది అండ్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించింది సార్. విజయనగరం వైఎస్ఆర్సీపీ కనిపించింది, అరకు వైఎస్ఆర్సీపీ కనిపించింది. విశాఖపట్నం కీన్ కంటెస్ట్ నడిచింది, ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీతో గెలుస్తారు. అనకాపల్లి మాకు టీడీపీకి ఎడ్జ్ కనిపించింది, అంటే కూటమికి, బీజేపీ. సీఎం రమేష్ ఏ ప్రభావితం చేస్తున్నాడు అక్కడ జనసేన పార్టీ ప్రభావం. అక్కడ టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జనసేన ప్రభావం గణనీయంగా ఉంటుంది. వాళ్ళిద్దరు ఎవరు కాకుండా బీజేపీ కదా. అవును, బీజేపీ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా అవుతుందా లేదా అని చూసుకున్నప్పుడు మనకి ఓవరాల్ గా స్టేట్ లో తీసుకున్నప్పుడు ఏలూరు ఒకటి, నరసాపురం ఒకటి, రాజమండ్రి ఒకటి, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ఈ నియోజకవర్గాల్లో గణనీయంగా నాన్ లోకల్ ఫ్యాక్టర్తో పాటు ఓటు ట్రాన్స్ఫర్, ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు ఎంపీలకి ట్రాన్స్ఫర్ కంటే ఎక్కువ వస్తున్నాయి. వైజాగ్ లో ఎమ్మెల్యేలకి ఎంత ఓట్లు అయితే వస్తాయో ఎంపీ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు పడతాయి. కాకినాడ పార్లమెంట్ లో కూడా అక్కడ నుంచి పోటీ చేసిన చలమశెట్టి సునీల్ గారికి ఎమ్మెల్యేలకు వచ్చే ఓట్ల కంటే కూడా ఎంపీ ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. ఏలూరు పార్లమెంట్ లో అదే జరుగుతుంది, నరసాపురం పార్లమెంట్ లో అదే జరుగుతుంది. ఓవరాల్ గా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ఈ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ గణనీయంగా జరిగింది. కడపలో జరిగింది. కడపలో జరిగింది. కడపలో 30 నుంచి 40 వేల ఓట్లు ఎమ్మెల్యేలకు పడిన షర్మిలా గారికి ట్రాన్స్ఫర్ అయినాయి. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అన్నది ఇక్కడ ముస్లిం నేషనల్ వైడ్గా ముస్లిం ఓటు బ్యాంక్ అని టువర్డ్స్ కాంగ్రెస్ అన్నది ఒక నినాదం ఉంది.
ఇక్కడ శ్రీకాకుళం వైసీపీ గెలుస్తుంది మా అంచనా ప్రకారం. విజయనగరం గెలుస్తున్నాం, అరకు గెలుస్తుంది. విశాఖపట్నం చాలా కీన్ కంటెస్ట్ నడిచింది, చాలా తక్కువ మెజార్టీతో గెలుస్తారు. అనకాపల్లి కంఫర్టబుల్ గా కూటమి గెలుస్తుంది. కాకినాడ వైసీపీ గెలుస్తుంది. అమలాపురం కూటమి గెలుస్తుంది. రాజమండ్రి వైసీపీ గెలుస్తుంది. నరసాపురం వైసీపీ గెలుస్తుంది. ఏలూరు వైసీపీ గెలుస్తుంది. మచిలీపట్నం కూటమి గెలుస్తుంది. విజయవాడ వైసీపీ గెలుస్తుంది. గుంటూరు కూటమి. నరసరావుపేట అధికార పార్టీ గెలుస్తుంది. బాపట్ల కూటమి గెలుస్తుంది. ఒంగోలు వైసీపీ. ఇక్కడ నుంచి మిగతావన్నీ కూడా వైసీపీ. అధికార ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపూర్, కడప, నెల్లూరు, తిరుపతి, వరకు అంటే రాజంపేట, చిత్తూరు 25 పార్లమెంట్ సెగ్మెంట్స్. రాయలసీమ నుంచి తీసుకుంటే ఒంగోలు వరకు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో అధికార పార్టీ గెలుస్తుంది. ఒక బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, అమలాపురం, అనకాపల్లి ఇవి కూటమి గెలిచే అవకాశం కనిపిస్తుంది. టైట్ ఫైట్ మనకి విశాఖపట్నం, విజయవాడ కీన్ కంటెస్ట్ ఉంది. 2 ఎడ్జ్ లో వైసీపీ కనిపించాయి మనకి. సో ఓవరాల్ గా ఎంపీలు ఎన్ని ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ? ఓవరాల్ గా మనం ఎంపీలు 19 ఇస్తున్నాం. కీన్ కంటెస్ట్లు ఎన్ని? కీన్ కంటెస్ట్ అంటే ఓవరాల్ గా 18 ఏమో వైసీపీ గెలుస్తుంది ఎంపీలు. ఒక 2 కీన్ కంటెస్ట్ ఉన్నాయి 20, ఒక 5 కూటమి గెలుస్తుంది. అంటే వాళ్ళకి 5 to 7 వరకు రావచ్చు, వీళ్ళకి 18 to 20 వరకు కీన్ కంటెస్ట్ అటు ఇటు అవుతుంది. దగ్గర 122 పైచిలుక స్థానాలతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, 20 స్థానాల దగ్గర వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ 18+. ఇది రేస్ యొక్క సారాంశం. రేస్ సర్వే పరంగా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ రీటైన్ చేయబోతుంది. 100% మళ్ళీ అధికార పార్టీయే మళ్ళీ అధికారాన్ని నిలుపుకోబోతుంది. థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్ టు యూ. ఇదండి, నమస్తే.